గైడ్గా అడ్వైజర్గా అన్ని విధాలా ఉంటే ఇంకా కూడా మేము ముందుకెళ్ళి పనిచేసేదానికి శక్తిని ప్రసాదించాలని చెప్పి దేవుని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇప్పుడు వరకు మాట్లాడిన బాచనయ్య గారు సన్మానం చేస్తున్నాం. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఏ సంఘం లేదు, కానీ ఒకటే సంఘం పల్లం వెంకయ్య సంఘం. ఆ పల్లం వెంకయ్య సంఘానికి మేమందరూ కూడా ఆయనకి ఒక కార్యవర్గ బృందం. నేను అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి దుప్పటి పంపిణీ చేసినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఎవరు కూడా పోవద్దు. ఇంకొక అరగంటలో మన మున్సిపల్ కమిషనర్ వస్తున్నారు. వచ్చిన వెంటనే మీకు చేతులు దుప్పటి పంపిణీ చేసి వెంటనే మీకు అందరూ భోజనం ఏర్పాటు చేసింది. అందరూ భోజనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నారు. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు జిల్లాలో అనేక సమస్యల పట్ల, దళితుల పట్ల ఈ అవకాశం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వచ్చింది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో బాలచెన్నయ్య గారు అంటే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చెంతాటి బాలచెన్నయ్య గారు అనుకునే వాళ్ళం. ఇప్పుడు బాలచెన్నయ్య గారు అంటే బాలచెన్నయ్య గారు, చెంతాటి బాలచెన్నయ్య గారు పేరు మర్చిపోయేటట్లు చేశారు జిల్లాలో. శ్రీ బొమ్మిళ్ళ బాలచెన్నయ్య గారు నాకు దగ్గర బంధువు, ఆత్మీయుడు. ఆయన నిండు నూరేళ్లు ఆయుష్తో ఉండాలని బాలచెన్నయ్య గారు ఎంత ఎక్కువ కాలం బ్రతికితే నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కి ప్రతి వారం వచ్చేటువంటి సమస్యకు కానీ, ప్రతి ఉదయం వచ్చే సమస్యకు కానీ ఆయన ఇంటి దగ్గర ఒక ప్రజా దర్బార్ జరుగుతుంది. ఆమె మా సిస్టరు కొంచెం ఈయన రామందాడి అంటారు సైన్యాన్ని, శ్రీరాముని సైన్యాన్ని. ఎందుకయా ఉదయాన్నే పెట్టేస్తాడు ఈయన రామందాడి అంటుంటారు మా సిస్టర్. అయినా నవ్వుతూ, చిరునవ్వుతో ఇంతవరకు 30 సంవత్సరాల దళిత ఉద్యమ జీవితంలో ఎందరో సీనియర్స్ తో పనిచేసి ఈరోజు అందరికీ ఆదర్శప్రాయుడు, మా అందరికీ ఎంతో ఇష్టం. నేను జిల్లాలో ప్రతి నాయకుడికి చెప్తా, మీరు ఎవరు ఏం మాట్లాడినా దళితులకు ఇబ్బంది వస్తే మొట్టమొదటిగా నిలబడేటువంటి వ్యక్తి ఈ జిల్లాలో శ్రీ బొమ్మిళ్ళ బాలచెన్నయ్య గారిని ఇప్పుడే అంబేద్కర్ మిషన్ రూమ్ లో చెప్పొచ్చారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మా అందరికీ ఆయన చేదోడు వాదోడుగా ఆశీస్సులు అందించాలని నిండు నూరేళ్లు ఐక్యరాజ్య సమితిలో స్విట్జర్లాండ్ జెనీవాలో స్పెషల్ దళిత్ లీడర్ అవార్డ్, he has taken special Dalit Leader award from United Nations organization in this year 2020, last year 2025. బాలచెన్నయ్య గారు అధికారుల యొక్క ల్యాబింగ్ ని సమన్వయం చేయడంలో దిట్ట. ఆయన అధికారులతో పనిచేయించాలంటే ఈ చిరునవ్వుతోనే ఇప్పుడు వచ్చిన డిఎస్పీ గారే కాదు, ఇంతకు ముందున్న కలెక్టర్సే కాదు, బాలచెన్నయ్య రా కూర్చో ఏం కావాలనేటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ సంపాదించబట్టి దళితులకి చాలా ఉపయోగకరంగా ఉంది జిల్లాలో అని మరొకసారి మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ ఆయన్ని అభినందిస్తూ, ఆయనకు రీసెంట్ గా డాక్టరేట్ అవార్డు వచ్చింది. ఇక నుంచి మనం ఏ పాంప్లెట్ లో ఫ్లెక్స్ లో వేసినా డాక్టర్ బొమ్మిళ్ళ బాలచెన్నయ్య గారిని ఆస్తామని ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు బాలచెన్నయ్య గారికి, శ్రీ పల్లం వెంకయ్య గారికి ప్రత్యేకంగా సోమశేఖర్. ఇప్పుడు కప్పారావు మాజీ సరే ఉదాహరణాడు, మరి కోవి సురేంద్ర ఈయన తోటపల్లిగూడూరులో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపి పేదవాళ్ళకి అందరిని ఆదరిస్తున్నాడు. ఆయన స్థలం లేదు. చాలా సంతోషం అమ్మా. మీ
పిల్లలు బాగా లక్షణం ఉండాలి, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెంకయ్య గారిని మీరు కాంటాక్ట్ కండి. మా వంతు మేమేం సహాయం చేయగలమో మా పరిధిలో మేము తప్పకుండా మీ ఫ్యామిలీకి మేము వీలైనంత వరకు సపోర్ట్గా ఉంటామని చెప్పి నేను హృదయపూర్వకంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్కే సైదా సిరాజ్ వారు నిజంగా కనపడదా? ఓకే ఓకే. థ్యాంక్స్ అమ్మా పురం గారు వచ్చినందుకు. మేడం తీసేసినావు కదా? బీసీ నాయక్ గారు కొంచెం మేడం తీసేసాను. బీసీ నాయక్ గారు కొంచెం అందరూ చూడండి. ఈ మన సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది కూడా ఏదైనా సరే ఒక ఎడ్యుకేషన్ ఉద్యమం లాగా పిల్లలకి చదువుల పట్ల వాళ్ళకైనా స్కాలర్షిప్ పట్ల ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఇంకేదైనా రూపంలో మీ రూపంలో ఉంటే ఆ వంతు కూడా నేను ఎప్పుడు సాయం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఈ కార్యక్రమం ఇచ్చే చాలా సామాజికంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి చూడమ్మా చూడమ్మా. దామోదర సంజీవ గారి జన్మదినోత్సవం సందర్భంగా నిన్న మా రఘువును పెద్దాయన వాళ్ళు వచ్చి ఆహ్వానిస్తే తప్పకుండా సంతోషంగా వస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనేటట్టుగా చేసినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. నాకు అంటే పెద్దగా మాట్లాడతా రాదు కానీ ఒకే ఒక్క మాట మాట్లాడతాను. జనరల్గా ముఖ్యమంత్రి స్థాయికి ఒక సామాజిక వర్గం ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి దామోదర సంజీవ గారు 38 సంవత్సరాల వయసులో, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అయ్యారంటే నిజంగా ఆయన ఎంత నిజాయితీ నిబద్ధత ఉండకపోతే ఆ రోజుల్లో ఉన్న రాజకీయం కుల విచక్షణలో అయ్యారంటే గ్రేట్. నిజంగానూ ఆయనకి మనం అందరం చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే దామోదర సంజీవ గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అవడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా చాలా పథకాలు మన కోసం, ప్రజల కోసం అప్పుడున్న నిధుల్లో ఆయన అమల్లో తీసుకొచ్చారు. ముఖ్యంగా అప్పుడు ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న అవినీతిని నిర్మూలించడానికి ఏసీబీని ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ ముఖ్యమంత్రి సంజీవయ్య గారు. అలానే చాలా ప్రాజెక్ట్స్ మనం చూస్తుంటాం. వంశధార కానీ, గాజుల దిన్నె కానీ, ఇంకా పులిచింతల ప్రాజెక్ట్ అప్పట్లోనే ఆయన వేసిన పునాదులే. వాటితో పాటు ఎన్నో ఎడ్యుకేషన్ వ్యవస్థలో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, అలానే సంక్షేమ పథకాల విషయంలో కానీ, డౌన్ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ పేదలకి సంక్షేమ పథకాల విషయంలో కానీ ఆయన అప్పట్లో చేసిన పథకాలు ఎప్పటికీ అవి పేదల అప్లిఫ్ట్కి ఉపయోగపడేగా చరిత్రలో ఆయన నిలిచిపోయారు. ఎందుకంటే ఆయన పరిపాలన దక్షుడే కానీ రాజకీయం తెలియని వ్యక్తి. ఎందుకంటే రాజకీయం తెలిసినవాడే రాజకీయాల్లో ఉండగలడు. ఎందుకంటే పొలిటికల్గా స్ట్రగుల్ అవ్వాలంటే వర్గం, గ్రూపులు, కులము, డబ్బు ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లో నిలబడగలిగే స్థితి అప్పటికి ఉంది, ఇప్పటికి ఉంది. కాబట్టి అవన్నీ ఆయనకి తెలీదు. నిష్కలమైన మనస్తత్వంతో, మంచి మనసుతోటి ఆయన ఉన్నంతకాలం రాజకీయాల్లో కానీ ప్రజలకి సేవ చేసి గొప్ప ధన్యుడయ్యాడు. ఎందుకంటే మనకి చూస్తున్నాం నేషనల్ పవర్ ప్లాంట్స్లో దామోదర సంజీవ పవర్ ప్లాంట్ మనకి నెల్లూరులోనే ఉంది. అలానే నేషనల్ లా కాలేజీ వైజాగ్లో ఉంది. ఇలాంటివన్నీ ఆయనకి గత స్మృతులుగా ఆయన చేసిన సేవలకి గుర్తింపుగా ఇంకా చాలా ఉన్నాయి ఆయన చేసి. మనం ఈరోజు పిల్లలందరికీ ఒక ఆదర్శంగా నిలవాలంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవిత గాథల్ని వాళ్ళ నిలిపిన ఆదర్శాలని పెద్దల ద్వారా స్మరించుకుంటే పిల్లలు రాబోయే తరాల వారు వారిని ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే ఇప్పుడున్న ఈ కుళ్ళు వ్యవస్థలో అలాంటి గొప్ప వ్యక్తులు స్మరించుకుంటే
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేదిగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాన్ని నేను కూడా పాల్పంచుకోవడం, పెద్దలు నన్ను పిలవడం నాకు సంతోషం ఉంది. అందరికీ కృతజ్ఞతలు కూడా సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఓకే. కార్యకర్తగా కూడా ఈ జిల్లాలో పనిచేస్తున్నాం. వీలైనంత వరకు మన పల్లం వెంకయ్య గారు, మన సీనియర్ దళిత నాయకులు దళిత బాబు గారు, అదేవిధంగా అరవ ప్రభాకర్ గారు, గొప్పోలు రఘు కావచ్చు, మా సోదరుడు అంబేద్కర్ని యొక్క ఫిలాసఫీని వడగట్టినటువంటి మా సోమశేఖర్ వరప్రసాద్ కూడా, వీళ్ళందరం కూడా కలిసి భవిష్యత్తులో ఏ కార్యక్రమాన్ని సరే ఒక మంచి కార్యక్రమానికి పునాది ఈ రోజు నుంచి ఇక భిన్నాభిప్రాయాలు లేకుండా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ కలుపుకొని ఏ కార్యక్రమమైనా సరే ఒక మంచి కార్యక్రమం, ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చినా వాటిని ధీటుగా రాజకీయ వ్యవస్థలతోటి అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఆ పనులు చేయించుకునే దానికోసం గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్. జిల్లా అధికారి పెద్దలు విజయ్ కుమార్ సార్ వచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి గారు, మరొక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరు రూరల్ ఘట్టమనేని శ్రీనివాస్ గారు కూడా వారు వచ్చి మన మహనీయులు ఏదైతే దామోదర సంజయ్ గారి యొక్క జీవిత చరిత్రని, వారు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి అనేక చట్టాలు ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా కార్యసాధకుడై ఈరోజు చిరస్థాయిగా నిలబడిపోయారో, ఇవన్నీ కూడా యువత వారు ఇచ్చినటువంటి సందేశాన్ని, వారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన ఆలోచన విధానాన్ని పుణికింపజేసుకున్నటువంటి వ్యక్తి దామోదర సంజయ్ గారు. అదేవిధంగా కాంశీరామ్ గారిని కూడా వారు ఆదర్శంగా తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఒక కాంగ్రెస్ పార్టీకే ఆయన్ని అంటపెట్టక్కర్లేదు. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదట ఒక దళిత ముఖ్యమంత్రి ఈరోజు దామోదర సంజయ్ గారు తీసుకొచ్చినటువంటి అనేక రకాల ప్రక్షాళన దిశగా తీసుకొచ్చినటువంటి ఒక వారు ఈరోజు నాగార్జున సాగర్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు, ఈరోజు కృష్ణపట్నంలో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్ కూడా దామోదర సంజీవ థర్మల్ స్టేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఒక గొప్ప వ్యక్తుల గురించి మనం స్ఫూర్తి తీసుకొని వారిచ్చిన సందేశాన్ని, వారి యొక్క ఆలోచన విధానాన్ని గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి యూత్ పెడదారి పడుతున్నటువంటి ఈ వ్యవస్థని మనం వారి యొక్క సందేశాలని, మార్గదర్శకాలని ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి మార్గంలో ఈ వ్యవస్థ నిర్మాణం జరగాలని అన్న ఏదైతే గట్టి ప్రయత్నం చేస్తున్నాడో దామోదర సంజయ్ గారి యొక్క విగ్రహ స్థాపన కోసం గౌరవ పెద్దలు నెల్లూరు రూరల్ పరిధిలో ఉంది కాబట్టి, మరి అలాగే నూతన అంబేద్కర్ భవనం కూడా పెండింగ్లో ఉంది. ముందు దామోదర సంజయ్ గారిది దాని యొక్క విగ్రహానికి వారు ప్రత్యేకంగా చొరవ చూపాలని, దానికి తోడు పార్లమెంటు సభ్యులు, ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క విగ్రహానికి పూర్తి స్థాయిలో సహకరించి, ఎందుకంటే వారు చెప్పారు పెద్దలు అనేక మంది విగ్రహాలు జీవో వచ్చినప్పటికీ కూడా పెట్టడం జరిగింది. మరి ఒక సామాజిక ఉద్యమకారుడు, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, కాంశీరామ్ యొక్క ఆలోచన విధానంతో ఈ యొక్క భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి సంజీవ్ గారి యొక్క విగ్రహాన్ని ఎందుకు మీరు వెనక్కి నెడుతున్నారు? మీరు అందరూ చొరవ తీసుకొని ఈ యొక్క విగ్రహ స్థాపనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి నేను కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. బొమ్మిళ్ళ బాలచంద్రయ్య, స్టేట్ రాష్ట్ర దళసేన చైర్మన్, మరియు రూరల్ డిఎస్పీ గారు ఘట్టమనేని శ్రీనివాస నాయుడు గారు, నాయుడు కాదు